Hello, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. Back with one more new video. I really thank all the viewers for encouraging us, inspiring us. మీరందరూ స్పందిస్తున్నారు, కామెంట్స్ రాస్తున్నారు. సో ఈరోజు మనం 2024లో ఏమైంది, 2025లో ఏం అవ్వబోతుంది అనేది చూద్దాం. సో 2024లో టాలీవుడ్కి బాగోలేదు, రియల్ ఎస్టేట్ బాగోలేదు, గోల్డ్ మార్కెట్ బాగోలేదు, షేర్ మార్కెట్ అన్నీ కూడా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. సో ఈ సంవత్సరం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఎస్పెషల్లీ తెలంగాణ రియల్ ఎస్టేట్ వరకు మాట్లాడితే కనుక అసెంబ్లీ ఎలక్షన్కి 3-4 నెలలు పోయింది, లోక్సభ ఎలక్షన్కి 3-4 నెలలు పోయింది, సీఎం కొత్తగా ప్రమాణ స్వీకారం చేశాక అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పెట్టింది. ఇవన్నీ కారణాలు. సో బిల్డర్స్ని కలవడానికి 7-8 నెలలు అయింది సీఎంగా. ఇప్పుడు ఏంటంటే బిల్డర్స్ అండ్ టోటలీ ఫైర్, అంటే ఏ సైట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఏరియా చేయాలి అనేది క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. స్లోలీ దట్ క్లారిటీ వస్తుంది మనకి. సో రానున్న నెక్స్ట్ 12 నెలలు, 1 ఇయర్లో 2025లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆల్రెడీ నవంబర్ 2nd, 3rd వీక్ నుండి ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి, లీడ్ స్టార్ట్ అయ్యి, సైట్ రీచ్ స్టార్ట్ అయ్యి, డీల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. ఎస్టర్డే ఆల్సో మేము 2-3 ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసాము. సో థింగ్స్ ఆర్ ఇంప్రూవ్ అవుతున్నాయండి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాట్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది మార్కెట్లో, 1,50,000 ఫ్లాట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా మీరు చూసుకుంటే ఒక మంచి పని ఏంటంటే రేట్ అసలు ఎక్కడా పెరగలేదు లాస్ట్ 1 ఇయర్లో. ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే బయర్స్కి అడ్వాంటేజ్. పెరిగిపోతే ఈ పాటికి 20% పెరిగి ఉండాలి లాస్ట్ 1 ఇయర్లో, కానీ ఎవరికి పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో, వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు, చూస్తున్నారో, వాళ్ళందరూ ఇమీడియట్ డెసిషన్ తీసుకుని కొనుక్కోవడం. ఇంతకంటే రేట్లు తగ్గవండి, పెరగడమే తప్ప తరగడం ఉండదు. ఎందుకంటే పెంచకుండా తగ్గించి ఉంచారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ 20% తక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ 2025లో డెఫినెట్గా భూమి రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతూ ఉంటున్నారు. అవి పెంచితే ఇప్పుడున్న ₹1,00,00,000, 1,25,00,000 ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ కీన్, దే వాంట్ రెవెన్యూ, గవర్నమెంట్ వాంట్ రెవెన్యూ, అండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్లైన్ ఆఫీస్ వాల్యూ అండ్ అన్అఫీషియల్ వాల్యూ. ఆ డిఫరెన్స్ తగ్గిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ చేస్తే 7.6%, 7,60,000 కడుతున్నారు. ఆ 1 crore కాస్త అఫీషియల్ వాల్యూలో 5 crores ఉందనుకోండి, ఇప్పుడు 20% ఉంది. దాన్ని 30 or 40 అంటే సపోజ్ దే మేడ్ ఇట్ ఇన్ 5 crores to 50% యాజ్ వైట్, దెన్ ద బ్యాలెన్స్ 40% మీకు డెఫినెట్గా ఇన్కమ్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్లో, ట్యాక్స్ ఫామ్లో, రకరకాల ఫామ్లో. సో యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ మోర్ దెన్ 1 lakh crores ఇన్ త్రూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్లో. ఇప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ భూమి రేటు పెంచితే కనుక ఇంకా అనదర్ 20,000-25,000 crores వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే హెచ్ఎండిఏ విస్తీర్ణ ఎక్స్టెండ్ చేస్తున్నారు, దాంట్లో కొంత ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ఫామ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఎక్కడ కొనుక్కోవాలని చాలామంది అడుగుతున్నారు. ముంబై హైవే ఇస్ డూయింగ్ గుడ్, బెంగళూరు హైవే ఇస్ డూయింగ్ గుడ్, శ్రీశైలం హైవే ఇస్ యెట్ టు పికప్, లిటిల్ ఇట్ షాబాద్, లిటిల్ ఇది వికారాబాద్లో మనకి మేధాబ్గాన్ కూడా, నవాపేట, మోకర, శంకల్పల్లి, ఇవన్నీ ఏరియాస్ కూడా పొటెన్షియల్ ఏరియాస్. మెట్రోస్ కూడా మనం చూసాం, గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తూ పోయింది. అటు పటాన్చెరు దాకా వెళ్తుంది, ఇటు సంగారెడ్డి దాకా ప్లాన్ చేస్తున్నారు, అటు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. 1.6 kilometers అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఓఆర్ఆర్ తర్వాత RRRకి దగ్గరలో, RRRకి ఒక 5-4 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ కూడా ఈ మధ్యలో దిస్ ఇస్ ఎ గ్రోత్ కారిడార్ ఏరియా. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఏరియాలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి, రేట్లు అనేది మారుతుంటుంది హైవే పక్కనే, డిఫరెంట్ మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. సో ఎవరైనా దీని మీద ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నా పేరు, నెంబర్స్ డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి చాలామంది ఏంటంటే 1 minute చెప్పమని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మీతో 1 hour టైం స్పెండ్ చేస్తాను. మీ కేసులు, మీ క్వశ్చన్ అన్నిటి కూడా క్లియర్గా ఆన్సర్ చేస్తాను. సో డెఫినెట్లీ రైట్ ఈస్ అ రైట్ టైం. నాకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఏరియాలో లీగల్ క్లియర్ ప్రాపర్టీ, టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, లింక్ డాక్యుమెంట్, ఈసీ, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటే కనుక మీకు 4 to 5 years డబుల్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. ఇది ఖచ్చితంగా ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 10 years కూడా హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్, బికాస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. దీని ప్రకారం అని ఇంకొక సజెషన్ అంటే, ఎవరైనా ఫస్ట్ టైం, సెకండ్ టైం కొనుక్కుంటే కనుక మీరు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎన్నుకోండి, అపాయింట్ చేసుకోండి. డోంట్ లుక్ ఫర్ 1-2% పోతుందని. లుక్ ఎట్ యువర్ 98-99%. డోంట్ లుక్ ఎట్ 1-2% వాట్ యువర్ గివింగ్ టు ది బ్రోకర్ ఆర్ ఏజెంట్.
So this will give you a lot of confidence, lot of clarity, so that whether you want to invest or not. And invest చేసేటప్పుడు ప్రాపర్టీ ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, అదర్ గవర్నమెంట్ ఎస్సీజెట్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా సర్వే చేసుకొని మీరు ఫిజికల్ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకొని మీరు చేసుకుంటూ కొనుక్కుంటే మంచిది. సో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫైల్స్ కొద్దిగా స్లో ఉంది, బట్ రానున్న రోజుల్లో కొద్దిగా స్పీడప్ అవుతుంది. మీరు ఇవి తీసుకొని మీరు డెఫినెట్గా ఈ రియల్ ఎస్టేట్ బెనిఫిట్ని అప్రిషియేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎన్కాష్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాం. సో మీకు నా సర్వీస్ కావాలంటే రియల్టర్ ఆక్సిజన్లో బేసికలీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, ట్రైనింగ్, మెంటరింగ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, బ్రోకరేజ్, డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా మనం ట్రైన్ చేస్తాం. మన ట్రైనింగ్లో ఫేమస్ ఏంటంటే స్పెషల్ ఫీచర్ ఏంటంటే రోల్ ప్లే, కేస్ స్టడీస్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ థియరీ. ఇది అంత ఇంపార్టెంట్. సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రైన్ అవ్వాలన్నా, కెరీర్ సెటిల్ చేసుకోవాలన్నా, కెరీర్ రియల్ ఎస్టేట్లో డెవలప్ అవ్వాలన్నా, ఇవన్నిటి కూడా వన్ పాయింట్ సొల్యూషన్ ఇస్ డాక్టర్ నంది రామేశ్వరరావు. యూ కెన్ కాల్ మీ అండ్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. వన్స్ యూ టేక్ ది అపాయింట్ వీ విల్ అండర్స్టాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. డబ్బులు కట్టేవాడినల్లా ట్రైనింగ్ తీసుకుంటే దెర్ ఇస్ సమ్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో మార్కెట్లో ఏ ఏరియాలో పెట్టుకున్నా మీకు మనీ అప్రిషియేట్ అవుతుంది రేటు. బట్ నేను చెప్పిన ఏరియాలో పెట్టుకుంటే గత 10 సంవత్సరాలుగా 5 నుండి 10 రెట్లు అప్రిషియేట్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఏరియాల గురించి మీకు డీటెయిల్ కావాలంటే మీరు కాల్ చేయండి. ముంబై హైవే కొనాలా, హైవే లోన్ కొనాలా, రెసిడెన్షియల్ కొనాలా, కమర్షియల్ కొనాలా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నిటి కూడా నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.